వెల్కమ్ టు ప్రభాత్ న్యూస్. ఆ డాక్టర్ తాను నడిచి వచ్చిన మూలాలను మరవలేదు, మానవత్వాన్ని వీడలేదు. మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన తాను చదువుకున్న చదువుకు, వృత్తికి సార్థకతను చూపిస్తున్నారు. వృత్తిలో నిపుణతను ప్రదర్శిస్తూ సామాజిక సేవకు కంకణబద్దులుగా నిలుస్తున్నారు. ప్రకాశం జిల్లాలో కీళ్ల మార్పిడి, వెన్నెముక ఆపరేషన్లో అడ్వాన్స్డ్ ట్రైనింగ్ పొందారు. ఈ విభాగంలో ప్రకాశం జిల్లా నుంచి విదేశాలలో శిక్షణ పొందిన మొట్టమొదటి డాక్టర్ గా నిలిచారు. 2026 జూలై 1న నేషనల్ డాక్టర్స్ డే సందర్భంగా ప్రతి ఏడాది టైమ్స్ నౌ అందించే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఇన్స్పైరింగ్ ఆర్థోపెడిక్ సర్జన్ ఆఫ్ ఇండియా అవార్డు ఆ డాక్టర్ ను వరించింది. ఈ అవార్డు అందుకోగానే ఒంగోలు శాసనసభ్యులు దావచల జనార్దన్ రావు స్వయంగా ఆయన హాస్పిటల్ కి వచ్చి అభినందించేలా చేసింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ సామాజిక సేవకుడు మండువ మురళీకృష్ణ కూడా పాల్గొన్నారు. అతనే డాక్టర్ చాపల వంశీకృష్ణ. 2013 నుంచి వంశీకృష్ణ ఒంగోలులో తన తండ్రి పేరుతో శ్రీరామ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ను నిర్వహిస్తున్నారు. చీఫ్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ గా వంశీకృష్ణ, ఆయన సతీమణి శాంతకుమారి ప్రముఖ హై రిస్క్ ప్రెగ్నెన్సీ సంతాన సాఫల్య స్పెషలిస్ట్ గా పేరుగాంచారు. ఈ సందర్భంగా ప్రభాత్ న్యూస్ ప్రత్యేక కథనాన్ని అందిస్తుంది. ప్రకాశం జిల్లాలోని కొత్తపట్నం మండలం పల్లెపాలెంలో వంశీకృష్ణ జన్మించారు. చాపల శ్రీరాములు, అక్కమ్మ దంపతుల 8 మంది సంతానంలో ఆయన 7వ వారు. 1978 జూన్ 24న జన్మించిన వంశీకృష్ణ 10వ తరగతి వరకు కొత్తపట్నంలోను, గుంటూరు మెడికల్ కాలేజ్ నుండి డిగ్రీ పట్టాను పొందారు. ఉస్మానియా మెడికల్ కాలేజ్ నుంచి ఆర్థో విభాగంలో పీజీ పట్టాను పొందారు. 2010లో హైదరాబాద్ నాంపల్లి ఏరియాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యునిగా చేరారు. ఒక యువకుడి అత్యంత క్లిష్టమైన తుంటి మార్పిడి సర్జరీని విజయవంతంగా నిర్వహించారు. ఈ సర్జరీ వంశీకృష్ణకు ఉమ్మడి రాష్ట్రంలోనే వైద్య శాఖ కమిషనరేట్ పరిధిలో మంచి పేరు తెచ్చిపెట్టింది. 2013 ఫిబ్రవరి నుంచి తన సతీమణితో కలిసి ప్రకాశం జిల్లా వాసులకు తక్కువ ఖర్చుతో మెరుగైన వైద్యాన్ని అందిస్తున్నారు. 94 సంవత్సరాల వృద్ధునికి తుంటి మార్పిడి ఆపరేషన్ చేసి 2వ రోజునే ఆ వృద్ధుడు నడిచేలా చేశారు. ఇలా పలు క్లిష్టమైన ఆపరేషన్ల నిర్వహణలో వంశీకృష్ణ దిట్ట. ఈ రంగంలో తాను సాధించిన అనుభవాలకు సంబంధించిన పత్రాలను వివిధ ఆర్థోపెడిక్ అంతర్జాతీయ సదస్సులలో సమర్పించారు. ప్రత్యేకించి కీళ్ల మార్పిడి వైద్య విధానంలో ఇంగ్లాండ్, సింగపూర్, ఆస్ట్రేలియా, నెదర్లాండ్లో జరిగిన సదస్సులకు ఆయన హాజరయ్యారు. సమాజంలోని ఏ ఒక్కరూ వైద్యానికి దూరం కాకూడదన్న అవగాహనతో సామాజిక సేవకు అంకితమయ్యారు. తాను పుట్టి పెరిగిన కొత్తపట్నం మండలంలో ప్రభుత్వ స్కూళ్లను దత్తత తీసుకున్నారు. ప్రతి ఏడాది ఉచితంగా నోట్ పుస్తకాలను, విద్యా సామగ్రిని విద్యార్థులకు అందిస్తున్నారు. తాను అందించే నోట్స్లపై 10వ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థుల ఫోటోలను ముద్రించి ఇస్తూ విద్యార్థులలో నిత్య స్ఫూర్తిని నింపుతున్నారు. 10వ తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన మత్స్యకార విద్యార్థులకు స్కాలర్షిప్లను అందిస్తున్నారు. మత్స్యకారులకు పడవ పోటీలను నిర్వహిస్తుంటారు. కొండేపి మండలం పేరుదేపి గ్రామంలో వారి తండ్రి పేరుతో శ్రీరామ్ డిజిటల్ లైబ్రరీని నిర్మిస్తున్నారు. గ్రంథాలయాలకు తాజా సమాచారంతో కూడిన కెరియర్ గైడెన్స్ కు సంబంధించిన పుస్తకాలను అందిస్తున్నారు. వైద్యపరంగా చూసినప్పుడు ప్రతి ఆదివారం ఎక్కడో ఒక చోట లేదా తన హాస్పిటల్లోనే 10,000 రూపాయల ఖరీదు చేసే 13 రకాల పరీక్షలను ఉచితంగా నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు 2,30,00,000 విలువైన వైద్య సహాయాన్ని అందించారు. సముద్ర తీర ప్రాంతంలో మెరైన్ పోలీసులకు అవసరమైన పోలీస్ అవుట్ పోస్టులు, బారికేడ్లు, సిమెంటు బల్లాలు, బూత్లను ఏర్పాటు చేశారు. ఆర్టీసీ బస్సులలో ఫస్ట్ ఎయిడ్ బాక్సులను ఏర్పాటు చేయించారు. కరోనా సమయంలో ప్రభుత్వ ఆసుపత్రులకు అవసరమైన కిట్స్ ను పంపిణీ చేశారు. కొత్తపట్నం మండల పరిధిలో ఉన్న 3,000 మందికి తమ సిబ్బంది మరో 100 మందికి శ్రీరామ్ ఆరోగ్య రక్ష కార్డులను ఇచ్చి వారికి వైద్య సహాయం చేస్తున్నారు. వారు అందించేది కార్పొరేట్ వైద్యమైనప్పటికీ మధ్యతరగతి వర్గాలకు నిత్యం అందుబాటులో ఉంటుంది. తన హాస్పిటల్ ముందుగా నడిచి వెళ్లే పాదాచారులకు 24 గంటల పాటు మంచినీటి వసతిని ఏర్పాటు చేశారు. ప్రకాశం జిల్లా గీతంను రూపొందించి విడుదల చేశారు. తన హాస్పిటల్ నిర్వహిస్తున్న ప్రాంతంలోని ఇస్లాంపేట, సత్యనారాయణపురంలో బాల సంస్కార కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రతి సంక్రాంతికి గ్రామ పెద్దలకు నూతన వస్త్రాలను బహుకరించి సన్మానం చేస్తున్నారు. రంజాన్ సందర్భంగా ముస్లింలకు రంజాన్ తోఫా అందిస్తున్నారు. పాస్టర్లను సన్మానిస్తున్నారు. ఈ కార్యక్రమాలకు ఆయన సతీమణి శాంతకుమారి తన పూర్తి సహకారాన్ని అందిస్తున్నారు. ఫలితంగా 2017లో వైద్యరత్న, 2018లో బెస్ట్ డాక్టర్ అవార్డును, 2019లో అవుట్ స్టాండింగ్ యంగ్ పర్సన్ అవార్డును, 2023లో జాతీయ అత్యుత్తమ సేవ అవార్డును అందుకున్నారు. ఇలా పలు సేవా కార్యక్రమాలలో ముందుండే వంశీకృష్ణ దంపతులను పలువురు డాక్టర్లు, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రతినిధులు, ఒంగోలు నగరంలోని వివిధ రంగాలకు చెందిన మారెళ్ల సుబ్బారావు,
దన్నారపు మస్తాన్రావు, టి భక్తసింగ్ రాజ్, కొల్ల మధులు మనసారా అభినందించారు. వారిద్దరూ భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను ఎదగాలని, వారి హాస్పిటల్ ఉత్తమ సేవలకు ఆలవాలం కావాలని ఆశిద్దాం. అందరికీ నమస్కారం. మనం గత 10 సంవత్సరాలుగా ప్రభుత్వ పాఠశాలలో పేద విద్యార్థుల కోసం నోట్ పుస్తకాలని బహుమతిగా ఇస్తా ఉన్నాము. అలాగే ఈ సంవత్సరం కూడాను అందంగా తయారు చేసిన నోట్ పుస్తకాలని ఈరోజు తయారు చేయడం జరిగింది. ఇవి గత అకాడమిక్ ఇయర్లో ఎవరైతే ప్రతిభ కనపరిచారో, ఎడ్యుకేషన్లో మెరిట్లో వచ్చిన వాళ్ళు, మెరిట్ టాప్ వచ్చిన వాళ్ళు, అలాగే అటెండెన్స్ కూడా ఫస్ట్ వచ్చిన విద్యార్థులతోటి, అలాగే మా కొత్తపట్నం మండలంలో ఉత్తమ ఉపాధ్యాయులతోటి ఈ నోట్ పుస్తకాన్ని అందంగా తయారు చేయడం జరిగింది. ఇది కవర్ పేజీ, ఫ్రంట్ పేజీ, అలాగే ఇది బ్యాక్ పేజీ. ఈ సంవత్సరంలో వంటి ఉత్తమ విద్యార్థులతోటి ఈ నోట్ పుస్తకాన్ని తయారు చేయడం జరిగింది. వీటిని కొత్తపట్నం మరియు ఒంగోలు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకి పంపిణీ చేయడానికి సుమారుగా 3000 నోట్ పుస్తకాలని సిద్ధం చేశాము. వీటిని ఈ రోజు నుంచి మన వివిధ ప్రభుత్వ పాఠశాలకి అందించడం జరుగుతూ ఉంది. థ్యాంక్ యూ. Shriram Hospital is doing excellent services here and offering healthcare for community at these medical camps. And I'm a pre-med student, and I had the opportunity to shadow these wonderful doctors, and especially Dr. Vamshi Krishna. He's doing a great job here. And overall, I would highly recommend Shriram Hospital for anyone.